Hello friends, welcome to One and Only Creations. Small request before starting the topic. ఈ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేసింది. ఈ వెబ్సైట్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతున్నా దీని గురించి అది తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఈ వెబ్సైట్ యొక్క మెయిన్ గోల్ ఏమనగా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎవరైనా ఇంటి దగ్గర నుండి జాబ్ చేయాలనుకున్నా లేక జాబ్కి అప్లై చేయాలనుకున్నా ఆర్ ఈ ఫ్రీ టైంలో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా సరే ఆ సర్వీసెస్ అన్నీ ఈ వెబ్సైట్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో జాబ్ అప్లై చేయడానికి కానీ ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి కానీ ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, కోర్స్కి ఎలా అప్లై చేయాలి, జాబ్కి ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో నేషనల్ కెరీర్ సర్వీస్ అని టైప్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. www.ncs.gov.in సైట్ అడ్రస్. gov.in అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన సైట్ అని. లింక్ క్లిక్ చేస్తున్నా. సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్టేట్ వైజ్ వేకెన్సీస్, సెక్టర్ వైజ్ వేకెన్సీస్ అండ్ కేటగిరీ వైజ్. మనకు కావాల్సింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ కోర్సుకి సంబంధించింది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఆన్లైన్ ట్రైనింగ్స్ అని ఉంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా పార్టిసిపేట్ ఫ్రమ్ హోమ్ అని ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, డిజిటల్ జాబ్ ఫేర్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఒక 3 కేటగిరీస్ ఉంటాయి. ఈ 3 కేటగిరీస్లో ఏది అప్లై చేయాలన్నా సరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఈ వెబ్సైట్లో. సో ఫస్ట్ మనం ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం, తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఇది నేను క్లోజ్ చేసేస్తాను. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అని ఒక విండో ఉంది చిన్నగా. సో ఇక్కడ న్యూ యూజర్ ఆర్ సైన్ అప్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది రిజిస్టర్ యాజ్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జాబ్ సీకర్, ఎంప్లాయర్ సెవరల్ కేటగిరీస్ ఉన్నాయి. సో మనకి జాబ్కి సంబంధించింది కావాలి కాబట్టి జాబ్ సీకర్ సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ నేమ్, మిడిల్ నేమ్ అంటూ మిడిల్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్, జెండర్, నెక్స్ట్ ఎనీ ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఆర్ అదర్స్. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇది కరెక్టా కాదని మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్, నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. నేను గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఇక్కడ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, మీకు సంబంధించింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను బీటెక్ సెలెక్ట్ చేస్తున్నా. సో ఈ బీటెక్ ఆర్ ఏదైనా డిగ్రీలో మీ స్పెషలైజేషన్ ఏంటి. ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ బీటెక్ సెలెక్ట్ చేసి కాబట్టి ఇంజనీరింగ్ బ్రాంచెస్ వచ్చాయి. ఇందులో నేను మెకానికల్ సెలెక్ట్ చేస్తున్నా. బ్రాంచ్ సెలెక్ట్ చేసినంటే మీకు బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అడుగుతుంది. మీరు జేఎన్టీయూ అయితే జేఈ అని కొడితే మీకు సజెషన్స్ వస్తాయి.
జేఎన్టీయు అనంతపూర్, హైదరాబాద్, కాకినాడ, ఇలా మీకు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఇక్కడ వస్తుంది. సో నేను జేఎన్టీయు హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నా. పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్, ఏ లాంగ్వేజ్ అనేది, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. నేచర్ ఆఫ్ కోర్స్ ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ టైం. స్టేట్, ఈ యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉందో అదే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, పాస్వర్డ్ అన్నది ఏదైనా మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి చూసుకోండి, ఇవి ఫాలో అయ్యేటట్టు. మళ్ళీ టైప్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్. యూజర్ నేమ్ అంటే ఇక్కడ లాగిన్ అవ్వాలంటే మీరు ఏది యూజ్ చేస్తారు, ఈమెయిల్ ఆర్ ఎన్సిఎస్ ఐడి ఆర్ ఆధార్ నెంబర్ ఏదైతే ఇస్తారో అది. ఈమెయిల్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీ స్కిల్స్ ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఏదంటే అది. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా స్కిల్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్, ఇక్కడ ఇది ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది, కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే స్పేస్ ఇవ్వకూడదు, ఇలా సింబల్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఐ అగ్రీ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ విత్ ప్రొవైడెడ్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మీకు ఇలా రాదు. మీకు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈ అకౌంట్ అనేది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హోమ్లో మళ్ళీ సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు స్క్రీన్ ఎలా వస్తుంది, లేదు ఫస్ట్ ఎలా వచ్చింది అలా కావాలంటే హోమ్ బటన్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఫస్ట్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఉండాలా. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆ ట్యాబ్ క్లిక్ చేస్తున్నా. ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇంతకుముందు వచ్చినట్టు. ఫస్ట్ మనం ఈ కేటగిరీ చూద్దాం, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనే లింక్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినట్టు మీకు ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా మీకు జాబ్స్ లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, మీకు లిస్ట్ ఆఫ్ జాబ్స్. ఈ జాబ్స్ని మీరు మీకు తగ్గట్టుగా ఫిల్టర్ చేసుకోవచ్చు, మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా, ఆర్ సెక్టర్ వైజ్, ఆర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఫంక్షనల్ ఏరియా, ఆర్ జాబ్ లొకేషన్ తగ్గట్టుగా మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు నాకు పర్టికులర్ జాబ్ ఒక్కటే కావాలి అనుకుంటే మీరు ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కీవర్డ్ ఎంటర్ చేస్తే దీనికి తగ్గట్టుగా జాబ్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంటాయి. ఏమైనా వేకెన్సీ ఉంటే ఇది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై అని క్లిక్ ఇవ్వగానే మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ నుంచి అప్లై అనేది అవుతుంది. సో హోమ్కి వెళ్తున్నాను నేను. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్యాబ్ అగైన్. సో నెక్స్ట్ డిజిటల్ జాబ్ ఫేర్స్ అండ్ ఈవెంట్స్. ఇది దేనికంటే మనకి నేషనల్ లెవెల్లో ఎక్కడైనా జాబ్ ఫేర్స్ కానీ ఈవెంట్స్ కానీ ఎక్కడైనా అయితే వాటికి మనం అటెండ్ అవ్వాలన్నా రిజిస్టర్ చేసుకోవాలన్నా దీని ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినట్టు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఎక్కడెక్కడ మనకి
జాబ్ ఫెయిర్స్ ఆర్ ఈవెంట్స్ అని అవుతున్నాయి అనేవి. డేట్ వైజ్ ఏ రోజు ఉంటుంది, లొకేషన్ ఎక్కడ ఏంటనేది కంప్లీట్గా వస్తుంది లిస్ట్ మీకు. సపోజ్ ఇక్కడ చూడండి, మీరు ఫ్రైడే August 14 టైంకి ఇది ఎవ్రీడే జాబ్ ఫెయిర్ అనేది ఉంటుంది. ఆన్లైన్ ఎంసీస్ ద్వారకా జాన్. సో దీని గురించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే వస్తుంది మీకు కంప్లీట్గా జాబ్ ఫెయిర్ ఐడి, నేమ్, డిస్క్రిప్షన్, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఏ రోజు ఏంటి అనేది కంప్లీట్గా వస్తుంది. మీరు ప్రొసీడ్ అనే అప్లికేషన్ ఫిల్ చేస్తే ఈ ఈవెంట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం సర్టిఫికేట్ కోర్సెస్ గురించి చూద్దాం. మళ్ళీ హోమ్ ట్యాబ్కి వెళ్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఆన్లైన్ ట్రైనింగ్స్. సో ఇక్కడ మనకి ఆన్లైన్ ట్రైనింగ్స్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంది కదా, ఇది కోర్సుకి సంబంధించింది. ఇక్కడ ట్రైనింగ్స్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఒక PDF ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్ ఓపెన్ అవ్వకపోయినా PDF అనేది డౌన్లోడ్ అవుతుంది, అది ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇలా ఓపెన్ అయింది PDF. ఈ PDFలో ఏముంటుందంటే టోటల్గా ఏ డిపార్ట్మెంట్స్ ఏ రీసోర్స్ ద్వారా ఏ కోర్స్ ఆర్డర్ చేస్తున్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్గా 10 డిపార్ట్మెంట్స్ ఆర్ 10 రీసోర్సెస్ అనేవి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. సపోజ్ ఫస్ట్ నేను ఇది చూద్దాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ MHRT స్వయం రీసోర్స్. సో ఇక్కడ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటి కోర్స్ అనేది. సో ఇక్కడ లాస్ట్లో మీకు నామినల్ ఫీ అని ఉంది, దీని గురించి ఏం కంగారు పడద్దు. కోర్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ కావాలి అనుకున్నప్పుడు ఈ నామినల్ ఫీ పే చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు. నాకు సర్టిఫికేట్ అవసరం లేదు, నేను కోర్స్ నేర్చుకున్నా చాలు అనుకుంటే పే చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఫీ అనేది ఎక్కువ ఉండదు, 500 or 1000 ఉంటుంది అంతే. సో నేను ఇది వెబ్సైట్ అనేది క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, స్వయం సెంట్రల్ అని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది కూడా గవర్నమెంట్కి సంబంధించిన సైట్. సో ఇందులో మీకు ఏ కోర్స్ కావాలి ఏంటి సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఆల్ కోర్సెస్ ఉంది కదా, ఇక్కడ మీకు అన్ని కోర్సెస్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లోగా ఉంది, అందుకే టైం తీసుకోండి ఇక్కడ. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, సేమ్ షార్ట్ లిస్ట్ చేసేటట్టు. ఇక్కడ మీకు కేటగిరీ వచ్చి ఇక్కడ ఆల్ ఉంది కాబట్టి అన్ని కోర్సెస్ చూపిస్తుంది. లేదు మీకు పర్టికులర్గా ఒకటి బ్రాంచ్ ఆర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనుకోండి, ఇది సెలెక్ట్ చేస్తే మీకు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో మీకు బ్రాంచ్ వైజ్ కావాలంటే మీ బ్రాంచ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఇలా కోర్సెస్ వచ్చిన తర్వాత మీరు దేనికైనా అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ యానిమేషన్స్ అని ఉంది కదా, ఇది అప్లై చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినంటే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంతవరకు ఎంతమంది దీన్ని ఎన్రోల్ చేసుకున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, దీని డీటెయిల్స్, కోర్సు స్ట్రక్చర్, టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో మీరు లాగిన్ అయ్యి జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది నేషనల్ కెరీర్కి సంబంధించిన డీటెయిల్స్. మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ వెబ్సైట్ ద్వారా ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి, ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి అది ఇంపార్టెంట్ అవ్వచ్చు. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను అక్కడ రెస్పాన్స్ చేస్తాను. థ్యాంక్ యూ.